కుటుంబ సభ్యులతో కేసీఆర్ కు ప్రాణహాని. అందుకే ఫ్యామిలీకి దూరంగా మాజీ సీఎం. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు. అసెంబ్లీ మొత్తం నవ్వులు. మా తప్పు నిరూపిస్తే సభలోనే క్షమాపణ కోరతా. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్. అవేంటో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మాజీ సీఎం కేసీఆర్ కు కుటుంబ సభ్యులతో ప్రాణహాని ఉందని, అందుకే ఆయన పోలీసుల పహరా మధ్యలో ఆయన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గవర్నర్ స్పీచ్కు ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్లో కార్యకర్త ప్రసంగం ఉందని కొందరు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వారు తమ అజ్ఞానమే గొప్ప విజ్ఞానంగా, తెలివితేటలు గొప్పగా అనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేశామని, వాటినే గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారన్నారు. గత ప్రభుత్వం మహిళా గవర్నర్ను అవహేళన చేసిందని ఆరోపించారు. 2022 బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు కొనసాగించారని గుర్తు చేశారు. 2023లో కోర్టు కఠినంగా వ్యవహరించడంతో విధిలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం గవర్నర్ ప్రసంగానికి అనుమతిచ్చిందని వివరించారు. సమావేశాలను నిర్వహించాలని ఆలోచన చేస్తే ఆ రోజు కోర్టు కొంత కఠినంగా సూచన చేయడంతో విధిలేని పరిస్థితిలో గవర్నర్ గారి ప్రసంగాన్ని. ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు ఏ ఒక్క వ్యక్తి సొంతం కాదని స్పష్టం చేశారు. కృష్ణానదిపై ప్రాజెక్టులు మొత్తం వివరాలు తీయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరి హయాంలో ఆ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి, ఎవరి హయాంలో పూర్తయ్యాయి, ఎవరు అన్యాయం చేశారో చర్చిద్దామన్నారు. కేసీఆర్కు సభకు రమ్మనాలని స్పీకర్ను కోరారు. ఈ సభలో కేసీఆర్ ఉండగానే కృష్ణా జలాలపై చర్చ పెడదాం. తమ తప్పు ఉందని నిరూపిస్తే ఇదే సభలో కేసీఆర్కు, బీఆర్ఎస్ నాయకులకు తాను క్షమాపణ చెప్తానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు వచ్చిన ప్రాజెక్టులను పక్కన పెట్టడం వల్ల రాశారని ధ్వజమెత్తారు. కేసీఆర్, హరీష్ రావు, చంద్రబాబు ముందు మోకరిల్లారని ఆరోపించారు. వీటికి సమాధానం చెప్పాల్సి వస్తుందనే కారణంతోనే కేసీఆర్ సభకు రాకుండా ముఖం చాటేశారన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఈ సభకు 2 సార్లే వచ్చారని సీఎం వెల్లడించారు. వీటి మీద చిత్తశుద్ధి ఉంటే రా సభకు వచ్చి, నువ్వు ఇచ్చిన అనుమతులు ఏంటి, అనుమతుల వెనకాల జరిగిన కుంభకోణం ఏంటి, విచారణకు రా వచ్చి నువ్వు డిమాండ్ చేయ. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు 57,84,124 రూపాయలను జీతభత్యాలుగా తీసుకున్నారని వివరించారు. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటూ తెలంగాణ ప్రజలను వారి కర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వారి పార్టీ నాయకులను ఇలా తయారు చేసి పంపించారన్నారు. బీఆర్ఎస్ నేతలు రేబిస్ వ్యాక్సిన్ వికటించినట్లుగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజా శ్రేయస్సు కోసం విపక్షాలు సూచనలు చేస్తే స్వీకరిస్తామని సీఎం తెలిపారు. కానీ బీఆర్ఎస్ నేతలు ఇలాగే వ్యవహరిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారికి సున్నానే మిగులుతుందని హెచ్చరించారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. కేసీఆర్ చావు కోరుకునే విధంగా సీఎం మాట్లాడారని, కేసీఆర్ను మార్చరీకి పంపిస్తామన్నారని ఆరోపించారు. అందుకే సీఎం వ్యాఖ్యలకు నిరసనగా ఆయన స్పీచ్ను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. అయితే ఏ మాత్రం అవగాహన లేని వాళ్ళు 10 ఏళ్లు మంత్రులుగా ఉన్నారని చెప్పుకోవడానికి అనర్హులని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు ఇలాగే వ్యవహరిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గుండు సున్నా రావడం ఖాయమని సెటర్లు వేశారు. ప్రజలు చనిపోతుంటే బీఆర్ఎస్ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం విపక్షాలు సూచనలు చేస్తే తప్పక స్వీకరిస్తామని అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ మార్చరీలో ఉందని తాను చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ని అన్నానని ప్రచారం చేస్తున్నారని, కానీ కేసీఆర్ 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ అలా 100 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉండాలని, తాను అధికారంలోనే ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి చమత్కరించారు.